తెల్లారితే బారుతోని మొదలయ్యే బతుకులు. నీ అబ్బా సూర్యుడు వచ్చి సిలుకుని తప్పడతాడు ఈడేర్రా ఇంకా రకపాయ్. అసలు టైం ఎంత అవుతుందిరా? సాపుడు తాగుడు రోజు మాకేందన్నా ఇది ఎండ్ల పోరగడ్ల మరి సోయి లేకుండా ఏడేందయ్యా నీ తాగుడు పాడుగాను. నీ తాగుడు నా సాగుకొచ్చింది కాదురా, నిన్నే నా పిలిచేది. ఇక నాతో అయితే లేదురా. ఇలా అత్తారీడు అందరం దాగేది మందే అయినా ఎవరెక్కడ దాగాలనేది మాత్రం కులాన్ని బట్టి బార్ గడప నిర్ణయిస్తుంది. ఇదంతా చూసి మందు పిచ్చోళం అనుకోకుంటే మందంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. కనకయ్య సిల్క్ బార్ ఓనర్, మా ఊళ్ళో సర్పంచ్ కంటే ఎక్కువ. ఈ ఉత్సవానికి విజయం చేసినటువంటి నా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ముందుగా నేను మంచి నిషేధాన్ని ప్రకటిస్తున్నా. మీ వేర్లపల్లి కథ ముగిసిందిరా. మందులేక పెళ్లి కాడ సింధులే సుడాగిపాయే, తందు గొందులల్ల ఏడ సడిసప్పుడు లేకపాయే, ముందు వెనక సావు కాడ నడిసెటోడు లేకపాయే, ఎక్కి ఎక్కి ఏడ్చిన సుత సుక్క నీరు రాకపాయే, సిన్న బారు సోడు సుక్కలేక పనులని పక్క నెట్టి పెట్టే సిల్కు బారు సేటనెవడు సోకుంటా మందులేక మునుపటోలే మటనమ్ముడు కపాయే, కుక్కలక్కి డ్రాపు కొరకు సీసలన్నీ పవ్వలేక రాదంపటి పట్టి తంటి పిల్ల పాలకేర్చే దాని అయ్య మందు కేర్చే వయసుకు బారు చూడు, చిన్నతానమేసి సీను గుద్దునాడు, ఊరు బతుకు చెటికి నేను సూరిగాడు, నా జిగిరి దోస్తు, నా గుండెకాయల సగం. మందులేని మొదటి దసరా, ఎవ్వడు ఆనందంగా లేడు, ఒక్క నేను తప్ప. వెన్నెల ఇది నా దోస్తే, రోజు దోస్తు లెక్క కనిపించేది. ఆయాల
నిండు వెన్నెల లెక్క కనిపించింది. ఏ పద్మస్థాన ఎన్నిసార్లు వస్తావే పోడతారని ఇట్రా ఇంకోసారి ఊదినావంటే ఈ వలుగుతా చూడు రే అంటించరా. మందుకేందిరా బొచ్చెడున్నది, కావాలంటే పదవి వాడి ఇంకా తెప్పిస్తా, కానీ వాస్తుకున్న జాగ కావాలి కదా. పెద్దనంబయ్య మా ఊరి సర్పంచ్, ఆయన సవతి కొడుకులు రాజన్న శివన్న. పదవిలో లేని నిలువ బార్లో ఉందని ఎప్పటి నుంచో దాని మీద కన్నేసిండు పెద్దనంబయ్య. సర్పంచ్కి గెలిచినోని దగ్గరనే 5 ఏండ్లు బారుంటుంది, తర్వాత ఎవడ గెలిస్తే ఆయన దగ్గర ఉంటుంది. ఏమంటారు? బార్ చేజారితే మళ్ళా వెనకకు రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు. కానీ మందు లేక ఎండిపోయిన జనాల గొంతులు కనకయ్య గోడును పట్టించుకోలేదు. నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే గీ పెగ్గేసి మద్దతు తెలుపు. వేరే దారి లేదు ఒప్పుకో అన్నా, అందుకోసం అందరు ఎట్లా చూస్తాలో చూడు. నంబయ్య రాజకీయానికి కనకయ్య అడ్డంగా చిక్కిండు. చివరికి మందే గెలిచింది. ఆడికెళ్ళి వీర్లపల్లి కథ మారింది. ధరణి రే మీ కూడా చెప్తా, ఎవరికి చెప్పొద్దు. చెప్తాను కదా చేద్దాం, చూసుకో అబ్బాయి. నాయనమ్మా అసలు నువ్వు మందెందుకు తాగుతావే? ధైర్యం కోసం బిడ్డ. అవురా ఈ ధరణిగాడు ఇంకా అత్తలేడేంద్రా? ఆయన గురించి తెలిసిందే కదరా. ఏంద్రా గీడున్నాం? ఏం లేదురా, మేము పొద్దున బగ్గా తాగియో పోలీసోని కొట్టినాం. కొట్టుడు తప్పు కాదురా, అందుకే లోపలేసిల్లు. పోలీసోని కొట్టిరా, మరి నేను ఆపలేదారా? ఈ అయ్యా అవి సోయేటప్పుడు లుంగెత్తి కట్టి ఎవడెవనో కొట్టుడు
దిగినాక గదే లుంగి దించి ఆగమాగం చేసుడు మాకేంద్రా ఈ గోస. గా పోరగాలి రమ్మనువే రారా దా ఇవాళ అయిపోయినావు నా కొడుకు. నువ్వు సార్ దగ్గర రాను రా రా సార్ ఈడే సార్. రామ 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 అరే సూరిగా నువ్వేంద్రీడా అన్నా నమస్తే. పెండ్లాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను వెన్నెలు అంటారు. ముందుగల బీడి వడే సిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి స్టేషన్లో పండేదందుకు. ఏమోయ్ పోరాగాండ్ల గుడ్లు దొబ్బేసే నువ్వే మాట్లాడాలిగా. సావుకారి లొల్లి పెట్టుకుంటే చింతపండు ధర బయట పడ్డట్టుంటది గాని దేనికొచ్చినా చెప్పు. ఓ ముద్దిస్తావని ముద్ద టేల ముంగట బీడి అడిగినట్టు అడుగుడేందిరా. ఏయ్ ఇత్తవా ఇయ్యవా? ఇయ్యన్రా బాయ్ చల్. సూరిగాడు ముద్దడితే ఇయ్యవా అనే రే నువ్వు పెట్టా నేను అక్కడ కావాలి కదా. అమ్మ తోడు ధరణిగా నువ్వు అయిపోయినావు రయ్యాల. సూరిగా ఇడిసిపెట్టు లేకపోతే సత్తావు నా చేతిలో. ఆగుర్రా రే పిరికి పిత్తలోలారా. జనాభా లెక్కలు సార్ వచ్చిండే. అత్తా అన్న పాడుగాను. సూరిగాడున్నాడా అత్త? నీ అవ్వ అత్తేంది అత్త బోసుదానా. పెళ్లి గాని చూస్తాని సంగతి. అక్క వెనలా అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్టు శివన్నకి. సరే మామయ్య వెన్నెలిచ్చింది. అరే నంబి ఈ తాప 150 కొత్తోట్లొచ్చినాయిరా. పడ్స్ పోరగాన్లకు ఓటంటే ఉంగరం కొత్తగాన్లు పడాలి. అయితే రేపే డప్పు సాటింపు వేపిస్తా బాబు. ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం. ఆడేటోడెవడైనా ఉంగరం దొడుకోవాల్సిందే. ఈ తాప రాజన్న నించోవాలన్నా చచ్చిపోవాలి. క్యాషియర్ కొలువు బార్ల క్యాషియర్ కొలువు నుంచి ఇప్పుడున్న ముసలుని వీకెత్తాం. అంతోనే ఏ ఉపయోగం లేదు. క్రికెట్లో గెలిచినోనికిద్దాం. పిచ్చెక్కిపోతారు. ఒక్కసారి ఉంగుర్రం దొడిగినాక తీయాలంటే ఏళ్ళు నరుక్కోవాలి. ఈ తాపనే నిలబడతా బాబు. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎప్పట్లెక్కనే ఈ తాపసుత క్రికెట్ పోటీలు జరిపిస్తాండ్రు. పెద్దలమ్మాయ పేరు మీద జరిగే ఈ పోటీలలో గెలిచిన వాళ్ళకు 15 వద్దుల దాకా సిల్క్ బార్ల తాగినోడికి తాగినంత మంది ఉత్తగానే పోతారట. పోటీల్లో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులకు ఏంచి ఒక్కరికి కాషేర్ నౌకరు ఇస్తారని తెలియజెప్పుడైతాను. కాబట్టి పడుసు పోరాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా. అక్క రేపు ఇంకో 10 గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా. ఇంకా బడి గిడేం లేదు, నువ్వు ఇంట్లోనే జావు. రేపు నిన్ను జోడిని కత్తాను. నువ్వు బట్రా. నేను అడిగిన నాకు ఇప్పుడు ఇవ్వట్ మంచి సంబంధం వస్తే నిన్ను అడిగేదేందే. ఇగో నేను సూరిగానే ప్రేమిస్తాను, ఆ అన్నే చేసుకుంటా. నోర్మోయ్ అని పేరు తీసినావంటే దవడ దగ్గరకు వచ్చుతుందా ఇద్రబ్దానా. ఇట్లా చేస్తున్నావనే మీ నాయనకి ఈ సంబంధం దొరింపజేసిండు.
మూసుకుని అచ్చటాన్ని చేసుకో. ఉండువే వెన్నెలొచ్చిందిరా. ఇంత సింహ చీకట్లా నువ్వు ఒకదాని ఎట్లా వచ్చినదే? కొందరు ఉంటారు చీకట్లా వచ్చి సుత మంచాలోనే పోసుకుంటారు. ఆపడ్రా నువ్వెందుకు ఈ టైంలో? రేపు నాకు పెండ్లి సూపులు. అది సింగరేని నౌకరట. మీ అవ్వ పటార చూసి పీటలేసే బాపతని నాకు ముందే ఎరికేనే. నడువు ఇట్లా నీళ్ళలేంది అంక జబ్బల్దాన. ఏవో ఆయనకి నేను నచ్చిందంటే చాలు, అమ్మ తోడు ఈ గానికి ఇచ్చి చేస్తుంది. ఏని అవ్వ ఊకే అమ్మ అమ్మతోడంటావు? అంత కావాలంటే పోయి మీ అమ్మ నొప్పిపో, లేకుంటా రా గిప్పుడు నీ మెడల తాళి కడతా. రే నువ్వు ముందు పోయిరా. చిన్నప్పటి సందిష్టపడుతున్నాం కదా, ఒక్కసారి నేను నీ పోర్ని కాదని తెలిస్తే అప్పుడు అర్థమవుతుందరా నా బాధ. రేపేదైనా అయితే మాత్రం గా బొగ్గుట్ట మీదకెళ్ళి దుంకేసస్తా. అట్లా కాదే, నువ్వు బే నిన్నేరా ఇప్పుడే అత్త. అరే ధర్ని ధర్ని పోదాం పార. ఏంద్రో కడపదాంకొచ్చిండ్రు? లేదు నా సంగతి పక్కన పెట్టు. ఎన్నెలేడున్నా అత్త? ఏడుంటదిరా లోపల అన్నది. తొక్కలో అన్నది ఆడ సూర్యాంతో సరసమాడతాను. ఏమవుతాన్నావురా? ఇది చూడు, ఇది మాదే. నా మాటి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తా. చేతిలో పనులేని గుంజిగాడు రేపేం పెట్టి సత్తాడ్రా? దానిగా బాయిలనన్నా నూకి సంపుతా గాని అస్సుంటోడికైతే ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయనంటావు? చెయ్యా. నమస్తే మమ్మీ. అస్సలు చెయ్యవు? అస్సలు చెయ్యా. ఇగో అంటే సూర్యానికి ఎన్నెలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిలో దొరికి సత్తా. అగో సుత్త నారుల్లా బెదిరిద్దనైతే బొగ్గు దొంగతనం చేసుకునేటానికి ఇస్తానా నా బిడ్డను? అంగన్వాడీ టీచర్ రా నా బిడ్డ, అంగన్వాడీ టీచరు. గట్లనా? గవర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతాన్నాం. ఇర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషర్ నగర్ ఎక్కిస్తాం. కప్పుడిచ్చి చేస్తావా? ఏంది బార్ క్యాషియరా? అరే ధరణి, ఆడే గనక బార్ క్యాషియర్ గిట్లా అయితే పప్పన్నం పూలు పలుస్తుండయిరా. చక్కగా పెళ్లి చేసి అని కాలు గడిగి నెత్తిని చల్లుకుంటా. నీ సంగతి ఏందత్తా? సరే సరే, కులాలు కూడా కలుస్తానే కాబట్టి ఒప్పుకుంటున్నా. సరే పెళ్లికి ఒప్పుకున్నారా? ముందు ఇలా అమ్ముకోలే, ఆడే ఆగమాగం చేసిండు. ఇంకోసారి సూర్యగాని మీద వర్రినా అనుకో, వర్రకు. ఎందుకంటే ఆడే నీ మొగడు. ఇచ్చి పడేద్దాం, ఇచ్చి పడేద్దాం. ఆ తరణి గారిని బార్ కాడికి రమ్మని చెప్పు. వచ్చినారా? అదే అని విలువను కదన్నా అడొచ్చండి. రమ్మన్నమాట కదన్నా.
హేమరతమ్మా కొడితే బాల్ బద్దలైతుందంట. అవునన్నా. అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా? ఏమవుతుందన్నా? 5 ఓవర్లు ఆలౌట్ ఇంట్లో కూర్చుంటారు, సాయిగడు బాగా కూర్చుంటారు. గదే జరగాలరా. సాయిగడే కొత్త క్యాషియర్. అన్నా చెప్పే రేపు ఎట్లయినా మ్యాచ్కి వెళ్ళాలన్నా. సూర్యని పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతున్నావు. బొగ్గు డంపర్ మీదికెక్కింది. కాళ్ళు చేతులు నలిగి సచ్చినావనుకో, రేపు మ్యాచ్ ఆడతావా? దానికిచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్తలేవు కదరా. కూర్చోబడ్డది పెరికిన కొడుకు. చెప్తలేరా? బాల్ చేతికొస్తే పట్టమేంద్రా? నడుపు పట్టు. ఇదన్నా పెడతా, ఈసారన్నా పట్టరా. అడిగో అడిలో అడుపో. ఏమంటాడుతుండేడు? ఏమైంది అసలు నాకు? పీకింది పైగా. అరే స్కోర్ అయితే గట్టి కొట్టిర్రా. అరే ధర్ని ఎలా ఒక్కొక్కని ఉరికియాలరా. నేను అతను కాదురా, సుతానావు కదా. నీ అయ్యా నువ్వెక్కకపోతే ఎట్లరా? కనబడతలేదు అబ్బే. ఆడెట్లా ఆడతాడు? గెలుస్తే గెలుస్తాం, లేకుంటూ ఓడతాం. రేణు రారా. అనవసరంగా మా అమ్మకు బారు నౌకరీ అని చెప్పినవరా. ఇప్పుడు సూర్యగాని ముఖం కూడా చూడది. నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా. నా బాధ చూసన్నా ఒప్పుకునేదేమో. ఎన్నెండ్లు ప్రేమించుకొని ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏడిపో అన్నారా?
అందరికీ నా నమస్కారాలు. ఈ తాప పోటీల ప్రత్యేకత గెలిచినోళ్ళకి క్యాషియర్ నౌకరీ. మీరా లెవెల్కి అనుకుంటానరా? నేను రాజకీయం మొదలుపెట్టినప్పుడు ఒక ఆయన మనల్ని ఎడదిద్దామని చాలా ప్రయత్నం చేసిండు. కానీ మీరు ఉంగరం నుంచి ఊరిని ఎవ్వరు వేరు చేయలేరని నిరూపించిండ్రు. కాదు, ఆయన ముఖం మీద ఊంచినట్టు సమాధానం ఇచ్చిర్రు. నాకు రాని ఈ క్యాషియర్ నౌకరి ఆలోచన చిన్న నంబికి వచ్చినందుకు గర్వపడతాను. ఈ చిన్ననంబయ్య ఈ తాప ఎన్నికలల్లా ఈర్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాడని ప్రకటిస్తానా? పైకి రండిరా. ఊరంతా ఎత్తుకుతున్నా, ఈడేం చేస్తున్నారా? ఇప్పుడే సూర్యుడు నాది వెళ్ళిపోయారు. ఇంకా కుక్క లెక్క కావాలి కాయలనారా? ఇక నీ అక్కరాలకు లేదురా. ఇప్పుడు వాళ్ళని ఎవ్వరు చూసినా ఏం కాదు. అయినా నీకు ఎంత చెప్పినా వస్తుందే. కానీ ఏ మాటకు ఆ మాటరా. సూర్యుగాడైతే నువ్వు చేయబట్టే మస్తు సంబరంగా ఉన్నాడు. అవునరా, అది సుత మస్తు సంబరంగా ఉన్నదిరా. అవునారా? ఏందిరా నాటకాలా? నువ్వు చూడలే? రే రాజల్లింటి మీద జెండా దిగుతాందిరా. అయితే నంబన్న ఏకగ్రీవం అంతే కదా. తమ్ముడు చేతులు ఓడిపోతేనే కాదలు ఎక్కించుకొని దిగుతాండు. ఇక తమ్ముడు కొడుకు చేతులు ఓడిపోతే తలకాయ పెట్టుకుంటారు. క్యాషియర్ మందు రే, అది కడుపా లేక ఇంకొడుగుంటాను. ఓఫలియానా అగా నువ్వేంద్ర లోపలికి వచ్చినావు? పర్లేదు, నువ్వు ఓలో నీకు గుర్తుకొచ్చినట్టున్నది. ఇన్నొద్దులు వాళ్ళతో తిరుగుతా అంటే నువ్వు సుత గదే బురదల బొర్రె పంది అనుకున్నారా?
దోస్తాన్ల సుత జాతిని చూస్తానవంటే నువ్వెన్లా బుర్రే పందివిరా. ఏ ఇందిరా ఉర్రుతున్నారు. రేపటి నుంచి నేనే క్యాషియర్. నమ్మన్నతో మాట్లాడి అందరిని లోపల తీసుకెత్తా. నువ్వు క్యాషియరా? చెప్పలేదు ధర్నిగాడు మ్యాచ్ ఓడిపోతా అని ఫుల్ బాడీ లేకపోయాడు. అంత జాతి అని లోపల తీసుకొస్తారంటాడు. భయపెడితే మా గెట్టోని పట్టుకొని మందిచ్చి పంపిస్తే గిట్లానే ఉంటది. దీన్నే కూలిచ్చి ఎత్తి కొడతారు పట్ట భజన కొడక. సార్ ప్లీజ్ సార్. ఒక్కసారి అయ్యా 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 మీ బాంచరు అయ్యా. రజనా రజనా రాజన్న ఇల్లు గలీజ్గాలు రాజన్న. బార్ను వలగొట్టి ఆగం పట్టించారు. ఉత్త దాల్చగాళ్ళు. ఇగో రాజన్న ఉన్న మాట చెప్తాన్నా. శివన్ అయితే వాళ్ళు నిడవద్దని చెప్పిండు. ఇడ్చేదైతే లేదు. 5 నిమిషాల్లో మా పోరగాండ్లు బయట ఉండాలి. అది కాదు రాజ. ఈ స్టేషన్ని ఆగం చేసేటందుకు 5 నిమిషాలు పట్టదు నాకు. ఇడిసి పెడితే ఆళ్ళేం చేస్తారని భయపడుతున్నావో ఇడువకుంటే అంతకంటే ఎక్కువ చేస్తాం. అసలు బయటికి వస్తాం అనుకోలే రాజన్న. బాగొట్టిల్లు రాజన్న. నీ సాయం మర్చిపోలేను రాజన్న. ఈసారి ఎలక్షన్లల్లా నువ్వు నిల్చోన్నా. పిచ్చిగిట్లా పట్టిందారా? రేయ్ నువ్వు ఉర్రకుండా పోయాడా కూర్చో. సౌండ్ ఎట్లా రేట్. నువ్వు నిలబడు రాజన్న. పోయి బుక్కెడు భూవతిని పండుండ్రా. లేదన్నా మీ వెనక మేముంటాం. మరి ఇన్నేళ్ళు ఏడికి పోయినరా? ఇవాళ నడిపించేసరికి రాజన్న దేవుడైండా? ఆడికి పోయి క్యాషియర్ పోస్ట్ తీసుకొని ఆ నంబిగాని సంఖ నాకుర్రి. ఓ ఇప్పుడు వచ్చిల్లేక ఆ నంబిగాన్ని సంఖ నాకుతొచ్చే క్యాషియర్ పోస్ట్తోని నేను లోపట నా దోస్తగాన్లు బయటుండే బతుకు నాకు అక్కర్లేదన్నా. రాజన్నకి ఏ రోజు ఓటయ్యలేదు. అది మా తప్పే. ఈసారి నిల్చో అన్నా, గెలిపించుకుంటాం. వచ్చింది మీకు సాయం చేయనీకి, రాజకీయానికి కాదు. సాయం చేస్తే మంచోడంటారు. అదే సాయాన్ని రాజకీయం చేయండి. సర్పంచ్ అంటాం. రేయ్ బార్ని దాడి మనం గెలుతామారా?
గెలిచినోళ్ళదే బారని ఊరు కూడా మన లెక్కనే మర్చిపోయిందిరా. ఒక్కసారి గుర్తు చేద్దామన్నా. నిల్చోండ్రన్నా. ఓడిపోవుడు నాకేం కొత్త కాదురా. ఈ తాపం మీకోసం నిల్చుంటా. ఇక నుంచి కారద్దం దించుకొనే పోండ్రన్నా. నువ్వు కాకుండా మొదలు బార్లు అడుగు పెట్టింది ఎవడ్రా? ధరణిగాడన్నా. పెట్టరా సంతకం. పెట్టరా. ఒక్క సుఖమందు అని చెప్పని లేదు. వీర్లపల్లిలా 100కు 60 మంది ఆడోళ్ళే. అయితే ఏంది రాజన్న ఇగు ఇప్పటిదనక ఒక్క ఆడది కూడా ఓటేయలే. ఒకవేళ వాళ్ళ ఓట్లు గనక పడితే ఒక్క సుక్క మంది అవసరం లేదు, పంచుకుంటూనే గెలుతా. ఇంత హడావిడిగా ఈ మీటింగ్ పెట్టనీకి కారణం నేను ఎలక్షన్లల్లా మళ్ళా నిలబడ్డానని చెప్పనీకో, నాకు ఓటేయుర్రి అని అడగనీకో కాదు. అసలు ఎందుకు ఓటెత్తలేరో నా గావాల వల్లరా. ఓటు ఎందుకేయాలి రాజన్న? ఎలక్షన్ తోటి మన ఊరికి జరిగే మేలేందో జర చెప్పుండ్రి. నన్ను ఏలెత్తడిగే ముందు నీ చేత్తో నిన్నడన్నా ఓటేసినవేమో చూసుకోమ్మా. గప్పుడే నీకడిగే హక్కైనా నీ మాటకి ఇలువైనా. ఎందుకు వచ్చిన మాటలు రాజన్న? ఎన్నోసార్లు శివన్నతోని ముత్తుకున్నాం, బారు ఏళ్ళను మారుండ్రి అని. పండ్లిగిలించి నవ్విండి తప్ప పనైతే గాలే. బారు ఏళ్ళలే మార్చినప్పుడు మా తలరాతలు ఎట్లా మారుస్తారన్నా? మీరన్నది నిజమే, ఒప్పుకుంటానా. ఇప్పుడు అడగాలనిపిస్తాంది నా కోటేయమని. మీరోట్లేయండ్రి. చలో బార్ యాళ్ళలో నేను మారుతా. జర ఆలోచన చేసి మాట ఈ రాజన్న. సిల్క్ బార్ జోలికి పోవద్దు, మన ఇజ్జత్ గంగల కలుస్తుంది. ఇన్నేండ్లు గంగల్నే మునిగొచ్చినాను రయ్యా, కొత్తగా పోయేదేం లేదు. నేను గెలిచినాక ఈ ఏర్లపల్లిలా అర్ధరాత్రి కొడుకు కోసం లాంతరు పట్టుకుని బారు చుట్టూ తిరిగే తల్లులుండరిగా, మొగని కోసం ఆకిట్లో కండ్ల నీళ్లతో ఎదురు చూసే ఆడబిడ్డలు ఉండరు. నిజంగానే మారుతారన్నా? అది మీ చేతుల్నే ఉన్నది. మీరు రాజా నన్ను గెలిపియుర్రి, పని కాకుంటే నా గల్ల పట్టుకొని అడుగురి. సూరిగాడన్న ఒక్క మాట ఆడోళ్ళకి బలంగా ఎక్కింది. వీర్లపల్లి సర్పంచ్ ఎలక్షన్లల్లా చెవిపోగు గుర్తుపై నిల్చున్న తూర్పుగుట్ట రాజన్న తన ప్రత్యర్థి అయిన తూర్పుగుట్ట చిన్ననంబయ్య ఉంగరం గుర్తుపై అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అదే విధంగా 10వ వార్డు సభ్యునిగా గెలిచిన అల్లం ధరణి మిగిలిన వార్డు సభ్యుల మద్దతుతో ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. ఆడోళ్ళకు రాజన్న మీద ఉన్న గౌరవం, సూరిగాని మీద ఉన్న నమ్మకం మమ్మల్ని గెలిపించింది. మొదటిసారి మంది వెనకకు తగ్గింది. వీర్లపల్లి కథ మారింది. పైనవాడ కిందివాడ అనే తేడాలిగా బారుకలేవు.
ఎందుకంటే ఇప్పటి సంధి మన ఈర్లపల్లిల అందరూ సమానమే. రండ్రా. అమ్మ తోడు సూరిగా పెట్టి పుట్టావురా నా కొడక్క. ఈ ఏసాలకేం తక్కువ లేదు. ఇగో కడుపులు ఇంత పడే మళ్ళీ కాలం అవుతుందో ఏమో. గీ జిట్టు చుక్కేందే ఇంతగానం పెట్టిండ్రు. ఇంత అండానికి గీంత ఉంటుందానే. దోస్తాన్ ముంగడు గీయని ఎంతరా బ్యాంచ్. నడువుర్రా పోదాం. లోపల పారా నడు. పెళ్ళిళ్ళనే అందరు దాగిపోన్నారు కదరా లేవకుండా మళ్ళీ లేవలు అన్నా వారు వందైంది. సొత్తు అంటే మనూరు లెక్క లేరు కానీ అన్నా చాలా మంది ఉన్నట్టున్నారు. మీ పిల్లలకి సరిపోదు.
ధనుడు
చితికి అగ్గిపట్టేదెవరమ్మా? మొన్న బడిలో దోస్తూరా మన్ను ఒడిగే చేరితివిరా పిచ్చి గిట్ల పట్టిందారా చూడు నెత్తి ఎట్లా కారుతాందో. భయమేంద్రా సూరి, నీకు నా గురించి మొత్తం తెలుసు. ఒక్కడి తప్ప నెల దాన్ని ప్రేమించిన సంగతి నీకు తెలిస్తే ఎక్కడ నా లెక్కనే దాన్ని నా కోసం లెత్తమేమని భయమేంద్రా. ఇంటర్షిప్పుడు దర్శిగాడు నా దగ్గర సంగతి దాచిపెట్టిండని ఎంత బాధపడుంటావు. క్షమించరా. ఒక్కసారి తిరిగినా బాధ్యత నీతో కలిసి మందు తాగాలనుందిరా. అన్న లేచినకి పోస్టర్లు తప్ప ఎసొంటి ఆయుధం కానీ ఆధారాలు కానీ దొరకలేదు. ఏమన్నా ఉంటే గా పోరగాళ్ళే చెప్పాలి. ఇక మరి అడుగుండి రాళ్ళనే ఊరికి ఉత్సవపిచ్చి సంసారి పక్క లెక్క బార్లవంటే ఊరేం కావాలి. వాళ్ళు నిజంగానే పోస్టర్లు వేసి చంపే అన్నలైతే తుపాకులతో చంపుతారు, కానీ ఇట్లా ఎంబడిపడి చంపుడు ఎన్నడైనా చూసినామా? అది కూడా నిజమేరా. ఒకసారి కొంచెం ఆలోచన చేయండి అన్న. మేమేం చేస్తాం కాదన్న, బొగ్గు తగ్గుతుంది తాగు తెగులు
కూడా పవ్వలు పట్టుకొచ్చిండు. ఈ సొంటోన్ గురించి పంచాయితీ, ఆయన ఓ పెద్ద మనిషి, దానికి మేం పన్లిట్స్ పెట్టుకుని వచ్చాడు. పోదాం పా బాబు. తాగినప్పుడు ఆ నొక్కడిని ఇడిచిపెట్టకుండా జర జాగ్రత్త. ఈడు వాళ్ళకు కొట్టుకున్నదే యాదికి లేదు. ఇంకా తాగి ఏం చేసిండో ఏం యాదికుంటది. అన్నలు పోస్టర్లేసి చంపేటంత పెద్ద తప్పు చేసి మర్చిపోయాడు. ఈయన దరిద్రం ఏందంటే ఈయన దోస్తు ఈడి చేయబట్టే సచ్చిండనేది కూడా ఈయనకి యాదికి లేదు. 4 పానాలు వాడదాని జీవితం. రే తాగినప్పుడు ఆ నొక్కడిని ఇడిచిపెట్టుకుంటారా, జర జాగ్రత్త. పుట్టి పెరిగిన ఊర్లో మందు తాగకుండా రాత్రులు తిరగలేనా? ఏమైందిరా? క్రికెట్లో గెలిచినావు, బాగా వాళ్ళ కొట్టినావు, రాజా గెలిపించినావు, దానికి చెప్పేస్తాడా? నేను అమ్మి అయ్యా రాడా బయటికి. రాసి పెట్టుకో, ఇలా నీ మగాని సావు సావు. నా మొగడూర్లో లేడు, రేపు పొద్దుటికి దిగుతాడు. అది రాని నా కొడుకుని నీ దోస్తుల్ని చంపితే నీ కచ్చటంత కోపం నా మొగనికి నచ్చిన ఆడది పక్కెక్కకపోతస్తదిరా. అసలు ఆ రోజు సూరిగాడిని తన చేతులతో ఒక్క వెట్టుకే చంపిండు. అనుమానం రావద్దని మిగిలినోళ్ళని సంబురానికి చంపిండు.
ఒకప్పుడు పద్మమొగన్ని చంపింది ఈడే. అసొంటి నంబితోని పెట్టుకుంటాను. ఇప్పుడు నీ పగ కన్నా అన్నం పుణ్యమేరుగని దాని బతుకు ముఖ్యంరా. చేతనైతే వెన్నెల్ని పద్మలెక్క గాకుండా చూడు. తాసి పెడతావో ఊరే దాటిస్తావో నీ తాకత్. ఆ తర్వాత వచ్చి కత్తివట్టు, నువ్వు సంపినా సచ్చినా మొగోనివని ఒప్పుకుంటా. కానీ ఏం చేసినా రేపు ఒక్క బిడ్డ నచ్చి ముడతలేకపోయా. రాత్రిలో ఇంటికి వచ్చినట్టును నా పెన్లని చెప్పింది. అది చెప్పినట్టు దాన్ని ఊరు దాటియాలని ఆలోచన ఉన్నట్టే గిన్నె దిశాయి. అరే తమ్మా, దాన్ని ఏ అర్ధరాత్రైనా ఎత్తుకపోతా. దాని ఒంటి మీద నాది తప్ప ఇంకొకని చేయబడది. ఇంటికి రండిరా. దీని ముండంజానే కచ్చినవా? నా దోస్తు అని చచ్చటానికి అడ్డగట్టి నేను తక్కువ కొడుకుల్లారా, నోర్ము ఎండలండి కొడకల్లారా. ఏందిరా జాతి? 10 దినాల సంధి మేం బతికున్నామా సచ్చినమా అని ఇంటి ముఖాన్ని చూసినాడు ఒక్కళ్ళాడు. మాటలు జర చక్కగా రాని రణము. అడిగేది మన కులపోల ఇజ్జత్ కోసమే. దాని బతుకు తవ్వ దొరుకుతా అంటే అడ్డుపడే కులం నాకు అక్కర్లే. కట్టుకున్న దానికి కన్నోళ్ళకి లేని నొప్పి నీకెందుకురా? రే ధరణి, నువ్వు తీసుకుపోరా. ఒక్క వీటికి అంత ఎగిరిపోద్దురా. కానీ అని చంపితే మన ఎంబడి పడ్డోళ్ళు దొరకరు. అట్లనే ఆడంతలుగా బయటపడాడు. మనం పెట్టే పొగకు ఊపిరాడు కానీ బయటికి రావాలి. సందు చూసి కొడదాం. ఇంకెన్ని రోజులే ఇట్లా? పిల్లలు రోజు అడుగుతాండ్రు టీచర్ ఎప్పుడు వస్తుందని. అందుకే తీసుకొచ్చిన. అవును వెన్నెల టీచర్, మటన్ కూడా తెచ్చిన టీచర్. ఇదేనా బయటకు వచ్చుడు? చూస్తా అంటే గా ముచ్చటేం కానట్టుంది. గా ధరణిగాడు దండగే 90 గుద్దందే ఏం పని చేత కాదు. ఇక నిన్నేం చేస్తాడు? అయినా నీకు పెళ్ళి అచ్చొత్తలేదే. నీకు ముచ్చట చెప్పాలనా? పుస్తలుంటే ఒక్కడే మూడు. అదే ముండలేకున్నావనుకో. ఏ పద్మ, చెప్పేదానికి
జోలికత్తే మొలదారం కింద గొడవలు రాలుతాయి. ఎట్లయితే అట్లే చూసుకుందాం. ఎవరిని అడిగి తాళి కట్టినావరా? ఒక అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా అట్లా తాళి కట్టొచ్చా? నువ్వు చేసిన పనికి ఇదెవ్వంతోనైనా పోతుందని ఊరంతా బజార్ నాన్నక్క చూస్తుంది. కానీ నాకిగో ఒప్పిక లేదు. ఎందుకురా నాకు తాళి కట్టినావు? నీ గాజులు అలగొట్టి నీ బొట్టు సరిపెత్తంటే చూస్తున్నా అతను గాలి ఇడిచిపెడితే నీ నవ్వును కూడా సరిపెత్తానేమని భయం అయిందే. అందుకే తాళి కట్టినా. నేను అడగకుండా కలిసి బతుకున్నాండి కళ్ళ ముందంటే చంపుతుంటే ఆ బాధ ఎట్లుంటుంది అరికినా. నువ్వెన్నా చెప్పా ఈ పూట కాపి నువ్వు రేపైనా అలా చెప్పేస్తా. అసంటప్పుడు దీని తీసుకొచ్చినవరా? మళ్ళా మున్న మొత్తే నా లెక్క పవల్ దాకా బతకల్లా? తలెత్తురా. చచ్చిపోయిన సూరిగాడు సుధా మీరు బతకాలనే కోరుకుంటారా? మీరేమో వాళ్ళ కోసం సత్తమంటారు. మీ చేతుల్లో మేము పోవాలే గాని మా చేతుల్లో మీరు పోవద్దురా. రే ఇంకే సాబులు నేను చూడలేనురా, చూడలేనురా. అరే ఆ కత్తులు ఇంట్లో పడేయండిరా. మా అయ్యవి కాదు బొచ్చండ్రా. ఆయన మీ దోస్తుగాళ్ళు ఇక్కడికి ఓర్రా. రాత్రిలో పోయిన సూర్యుడు అద్దన్న పొద్దటికి మళ్ళొచ్చినట్టు మీ బిడ్డ లెక్క మళ్ళా మన ఇంటికి తిరిగత్తారా. పెండ్లు ఎప్పుడన్నా? ఎల్లుండే అమ్మ. ధరణున్నాడారా? ఉన్నాడు బాబాయ్. రాండ్రి. ధరణి ఇంజమా వాళ్ళ నాయన వచ్చిండు. ఏందే ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, చెల్లెకి పెళ్లి పెట్టుకున్నాం కదా, ఓ మాట చెప్పిపోదామని వచ్చిన. దానికి చెప్పుడెందుకే, మేము వస్తాం కదా. ఆడున్నప్పుడు అంటే వచ్చేటోళ్ళరా, ఇప్పుడు అట్లా లేదు కదా. సరే వస్తాం, పెళ్ళికైతే రాండ్రి. సరే వస్తా అక్క. అరే పెళ్ళైతే జోర్దార్గా చేద్దాం రా.
నేను రాజకీయం కోసం తప్పులు చేసిన, కానీ పాపాలు చేయలే. ఇంట్లో బంగారం అసుంటి పెండ్లాన్ని పెట్టుకొని ఇంకో ఆడదాన్ని చూసుడే నీచం. అసుంటిది దానికోసం జనం పానాలు తీసుడేంద్రా. ఆడదాని జోలికోయి 10 తలకాయలున్నోడే ఒక్క తలకాయ ఉన్నోడి చేతిలో కుక్క సాగు చచ్చాడు. పురాణాలను మించిన బతుకులా మనయి. నిన్ను గాని పెద్ద తప్పు చేసిన. అరే ధరణి, నువ్వు ఎవరినన్నా లవ్ చేసినవారా? ఓరి వారి, ఎవరా పిల్ల? ఆ తర్వాత వేరే పోరగాన్ని లవ్ చేసింది. పెళ్లి కూడా అయిపోయింది. అదే గట్టి పట్టుకురా, గట్టి పట్టు. అయితే పక్కనడు. గొప్పదా, కామం గొప్పదా? కామమే గొప్పది. ఆ రోజు ఆ సూరిగాడు చచ్చిన్నాడు. నువ్వు అని పీనిగి మీద పడి ఎడతా అంటే
తెల్ల చీర, మామిడి పిందెల జాకెట్టు, మల్లెపూలతోటి ఎంత అందంగా ఉన్నావో తెలుసా? గంత ఏడుపులో కూడా నీ అందమే కనిపించిందే. నీ మీదున్న ప్రేమంటే నాకు భయం అవుతాంది. ఆడు సూరిగాని కోసం నిన్ను వదిలేసుకున్నా తిరిగి తిరిగి మళ్ళా ఆనికాడికి వచ్చినావు చూడు. గంతుకన ధరణిగానికి నీ మీదున్న ప్రేమ నా 12 ఏళ్ల కామం కంటే గొప్పదేమోనని భయం అవుతాంది. అందుకే ధరణిగాన్ని ఎలా సంపేస్తాను. ఇగో నీకు లేని రంగు చీర. ధరణి గాని 11 వద్దుల నాడు ఇది కట్టుకొని తయారయ్యుండు. నీ పక్క నాది.
సార్ మీ కాలు మార్చాయి వాడి చెప్పినా మీరు ఎట్లా నారాయణ ఇంటికి కాన్పు చేయబోయిందిరా. ఆడిపిల్ల పుట్టింది నీకు. మంచుకున్నావు బిడ్డ. నువ్వెందుకైడా? తాగి తాగి నా మొగుడు చచ్చిపోయిండు. గల్లా పట్టుకుని అడుగుమన్న సూర్యగాని మాట అంతూనే వాయే. ఊరు మారిందనుకున్నా, కానీ లేదని అర్థమైంది. ఎవడింట్లోనన్నా తాగి సావనడుంటే ఆడు మాత్రమే ఆ చార్పాలే. అట్లా కాదని ఇంకెవడనత్తే బ్యాగ్